ఈ రోజు ఈ వీడియోలో మేము తేనె చూపడానికి అయితే పోతాను. తేనె చూపడానికి మీకు అర్థం కాదు కావచ్చు, తేనెను తీయడానికి అయితే పోతాను. తేనెను తస్కరించడానికి వెళ్తున్నాం. ఇదే గైస్ తేనె అయితే మొత్తం లేచిపోయినాయి. కనబడుతుందా? కనబడుతుంది గాయస్. ఇక్కడ పోతా అంటే పెద్ద పాము కూసం అయితే ఉన్నది. కూసం అంటారా పూసం అంటారా? పాము బట్టలు ఉన్నాయి గాయస్. గైస్ ఫస్ట్ తేనె అయితే బయటకు వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ఈ ఎండలు ఎందుకున్నాం అంటే ఈ రోజు ఈ వీడియోలో మేము తేనె చూపడానికి అయితే పోతాను. తేనె చూపడానికి మీకు అర్థం కాదు కావచ్చు, తేనెను తీయడానికి అయితే పోతాను. తేనెను తస్కరించడానికి వెళ్తున్నాం. మేము మొన్న రీసెంట్ గా కొండ మీద క్యాంపింగ్ అని చెప్పి క్యాంపింగ్ చేసినాం. దాని పక్కన ఒక తేనెను అయితే చూసినాం. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ తేనెను చూద్దాం అని అయితే ఫిక్స్ అయ్యి వచ్చినాం అన్నమాట. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఇంకా మా లక్ ఏంటంటే ఈ రోజు గాలి అయితే మస్తు వస్తుంది. ఎండ పెట్టే గాలి వస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది కదా. గాలి వస్తుంది కానీ ఎండ అంత తెలియట్లేదు, తెలుస్తలేదు. కానీ అంటే కళ్ళు ఇట్లా మొత్తం ఓపెన్ చేయలేకపోతాను బయట ఈ ఎండకైతే. ఇప్పుడైతే మనం గుట్టెక్కి తేనెను చూపడానికి పోదాం. ఇగో ఇదే ఆ కొండ అయితే. ఇప్పుడు మనం దీని మీదకి ఎక్కి తేనెను చూద్దాం. జోపుడు కాదు, తస్కరించు. గాయస్ ఇక్కడ పోతా అంటే పెద్ద పాము కూసం అయితే ఉన్నది. కూసం అంటారా పూసం అంటారా? పాము బట్టలు ఉన్నాయి గాయస్. ఇప్పుడైతే కొండ ఎక్కేస్తాను, ఎక్కేస్తున్నాం మేము. మనం అయితే ఇప్పుడు తేనె దగ్గరికి వచ్చేసినాం. అలా మేము క్యాంపింగ్ చేసినప్పుడు ఉన్న తేనె గింతే ఉండే, ఇప్పుడు ఇంకా ఇంత పెరిగింది అది. ఇప్పుడైతే మనం తేనెను చూపిద్దాం. సో చూపిద్దాం అదే. ఇదే గాయస్ తేనె అయితే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇదే గాయస్ తేనె అయితే. ఇప్పుడు మనం ఇంత హోల్లోకి వెళ్ళి అయితే దీన్ని బయట తీయాలి. అమ్మో ఆల్రెడీ ఈగలెత్తానే. ఆల్రెడీ దాన్ని చావరానికి వచ్చినాం అని వేసేస్తాం. మనం క్యాంపింగ్ చేసింది అయితే ఇక్కడే మనం క్యాంపింగ్ చేసింది. ఇప్పుడైతే ఇక తేనె చూపే ప్లాన్లు తీద్దాం. గాయస్ ఇప్పుడు మనం వచ్చేసి చిన్నపాటి జుగాడి వేసుకోవాలి. అంటే ఈగల్ని మంట పెట్టద్దు, ఓన్లీ పొగ పెట్టి వాటిని లేపాలి. ఎందుకంటే మనకు రీసైకిల్ కావాలి మళ్ళీ తేనె. అందుకే మనం ఈగల్ని చంపొద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి గాయస్, తేనె చూపేటప్పుడు ఈగలు చంపితే వేస్ట్, చేసి వేస్ట్. చంపుతాయి మరి వాటి ఇంట్లో పోయి వాటిని వెళ్ళగొడితే అది కుట్టకుండా ఉంటాయా? ఎప్పుడైనా గుర్తుంచుకొని ఈగల్ని చంపొద్దు. ఇప్పుడు తేనెను చూపడానికి మనోడు వేసే ప్లాన్ అయితే ఏంటంటే, ఇప్పుడు ఆ కట్టెను అట్లా వెడల్పు చేసి చెప్పురా నీ ప్లాన్ చెప్పురా. ఈ కట్టెని ఇట్లా వెడల్పు చేసి ఇలా ఫస్ట్ కొన్ని ఎండాకులు కొన్ని ఎండిపోయిన కట్టెలు వేసుకొని పైన పచ్చాకులు వేసుకున్నాం అనుకో, ఫుల్ పొగ వస్తుంది. అప్పుడు మనం లేచిపోతాయి అనమాట. ఈగలు రెండు ఉంటాయి. అసలు తేనె తట్టు చరిత్ర తెలుసా నీకు? చెప్పురా. ఇప్పుడు తెలుసుకున్నాక మళ్ళీ డీటెయిల్స్ గా చెప్తా. ఒక రాణి ఉంటాడు, ఒక రాజు ఉంటుంది. ఒక రాణి ఒక రాజు కాదురా, తేనె తిట్ట మొత్తంలో ఒక్కటే రాణి ఉంటుంది. ఆ రాణికి తేనెలని తీసుకొచ్చి ఈగలని తీసుకుపోయి తేనెని పెడతాయి. ఇప్పుడైతే మన ప్లాన్ కోసం అయితే అన్ని రెడీ అవుతాయి గైస్. రెడీ అయినాక తేనెని చూపేటప్పుడు చూపిద్దాం. ఇప్పుడు మనడు ఎండి కట్టెలు పచ్చాకులు కావాలన్నా దానికైతే వేపాకులను మేము ప్రిపేర్ చేస్తాను. వేపాకులు ఎందుకంటే ఇవి బాగా ఘాటు స్మెల్ వస్తుంది కదా, చేదు మళ్ళీ పొగ కూడా బాగా వస్తుంది. అందుకే వేప చెట్టు ఎక్కుతాను. గడ్డి పెడదాం అనుకున్నా కానీ ఆ గడ్డి ఉట్టిగానే అంటుకుంటుంది. మళ్ళీ దయచేసావు. ఇప్పుడు చెట్టు అయితే మీరు చూసిలే ఎంత మంచిగా ఉన్నది ఎక్కడానికి. మాకు ఇప్పుడు ఇక్కడ ఏం ఆలోచన వచ్చిందంటే మా గ్యాంగ్ అందరికి కొంచెం దగ్గర వాయిస్ రాదేమో. ఇగో ఈ చెట్టు ఇంత మంచిగున్నది కదా, మా గ్యాంగ్కి ఏం థాట్ వచ్చిందంటే ఈ చెట్టు మీద ట్రీ హౌస్ కట్టి క్యాంపింగ్ ఇద్దామని ఆలోచన వచ్చింది. మరి మాకు కూడా ఈ చెట్టు చూడడానికి మస్తున్నది. ఇక్కడ నుంచి లొకేషన్ కానీ అటు ఒకసారి చూపెట్టు. వ్యూ అయితే అదిరిపోయింది, మంచిగున్నది. ఇక గాలి అయితే మాత్రం సూపర్ వస్తుంది. దగ్గర మీరు ఈ వీడియోకి సపోర్ట్ చూపించి కామెంట్లలో మీరు చెప్తే మేము అప్పుడు దీనికి ప్లాన్ చేసి ట్రీ హౌస్ అయితే కడతాం. దాని తర్వాత అప్పుడు
ఓకే సెట్ అవుతుంది అంటే క్యాంపింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇక పచ్చాకు మీరు కామెంట్లో చెప్పండి గైస్, మేము కట్టాలనా వద్దా అనేది మీరు కామెంట్లో చెప్తే. మాకైతే మస్తు అంటే ఒక మంచిగా అనిపించింది, కడమనే అయితే ఉన్నది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇట్లా ఎండిపోయిన నీళ్ళ పెట్టుకొని కొంచెం గట్టిగా ఇలాంటి ఆకులు పెట్టుకొని పచ్చి ఫస్ట్ కింద ఎండిపోయిన పెట్టుకోవాలి. కింద అంట పెట్టినాకో పైకి మంట పోతుంది కాబట్టి పొగ అంతా పైకి వస్తుంది. ఇట్లా పెడితే వచ్చేయాలి పొగ. ఎలా రావాలి? వచ్చేయాలి. ఫస్ట్ కాళ్ళు అయితే బీవత్సంగా కాలుతానే. ఈ ఎండ వేడికి చెప్పులు మెత్తగా అయిపోయాయి. అట్లా కొట్టేస్తుంది మరి ఎండ. కూర్చొని చేద్దాం. సరిగ్గా కింద పడ్డా కదా దెబ్బలు తాకి. గాలి అయితే డేంజర్ కాలుతుంది ఈ గుట్ట మీద. వాయిస్ కూడా రికార్డ్ అయితే డౌట్, కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మన ఆయుధాలు అయితే రెడీ. ఇప్పుడు మన జుగాడి అయితే రెడీ అయింది. జుగాడి ఇప్పుడు ఇంకొక ఆయుధాన్ని అయితే రివీల్ చేయబోతున్నా. కట్టినాం ఎందుకంటే తేనె దగ్గరికి పెట్టి తీయాలి కదా. ఇట్లయితే మంచిగా ఇట్లా పెట్టి దూరం నుంచి తీయచ్చు. దాని మీద మంట పెట్టాలి. ఈ గాలికి ఆ మంట అంటు కూడా లేదు డౌట్. ఇప్పుడు గాలి గంటాలంటే ఈ సొరకలో కూడా ఈ సొరకలో పోవాల్సి వస్తుంది. మంట అయితే డేంజర్ అంటుకున్నది. గుట్టని తలగా పెడతారు. అది ఆర్పుయా ఆరిపోతుంది. చలో ఇప్పుడైతే మనం తేనె దగ్గరికి పోందాని. ఇప్పుడు తేనె దగ్గరికి వచ్చినాం. తేనె దగ్గర అయితే మంట పెడతాం. మంటతో సర్కస్ అయితే ఘోరంగా అవుతుంది. ఇది అయ్యేటట్లేదు. మొత్తం ఈగలు అయితే లేచిపోయినాయి. చూడండి కింద ఉంటాయి రా. మొత్తం లేచిపోయినాయి. కనబడుతుందా? కనబడుతుంది. మొత్తం ఈగలు అయితే పోయినాయి. ఇప్పుడు గంట పెట్టి అయితే తేనె దిద్దాం. వస్తాయి కొన్ని మళ్ళా. పట్టండి తీయండి. గైస్ ఫస్ట్ తేనె అయితే బయటకు వచ్చింది. ఫస్ట్ తేనె అయితే వెళ్ళింది బయటికి. మనకు ఒక గంటెడు నా నెత్తి మీద ఎక్కిందా. గంటతో ప్రయత్నం చేస్తే గంట అలా తిరుగుతలేదు. ఇక ఈగలని పోయినాయి కాబట్టి మనలు కొంచెం చేయి పెట్టి తీద్దాం అంటారు. చూసిగా మావానికి అవుతుంది ఆల్రెడీ అంటాడు. అందుకే గిన్నె నేను పట్టుకుంటా అని చెప్పిన. అవునా రా? నాకేమో కెమెరా పై చెప్పిలు, వాడికి గిన్నె పై చెప్తామో వాడికి గిన్నె నాకుతాను. తేనైతే జున్ను ముక్కలు ఎక్కున్నది. ఒక పావు కిలో తేనె అయితే వెళ్ళేటట్టున్నది. పావు కిలో వెళ్తారా? సగం కిందనే పోతుంది. అది సందులు ఉన్నట్లా మేము తిత్తాం కదా, కొంచెం కింద పడిపోతాను. ఒక ఈగ వచ్చి ఈడ కొట్టాలట. ఏనైతే వాడే దొరుకుతాడేమో. ఇక తేనె వాడేస్తాడా వాడు? పట్టుకోవడం ద్వారా పాడేస్తావరా తేనె. అవి గాలికి నేను కొట్టుకుపోయేటట్టున్నా. డేంజర్ గాలి తెలుసా? ఇట్లా నించుంటే ఇట్లా ముందుకు నెట్టేస్తాను గాలి. రే నువ్వు జాగ్రత్త. ఇంకా తీయచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడనే ఉండాలి కాబట్టి కొంచెమైనా వాటికి ఇచ్చి పెట్టాలి. ఇక్కడనే ఉండాలి తేనె. మళ్ళీ ప్రతి సంవత్సరం ఈయనే ఉండేటట్టు మనకు తీయాల్సినంత తీసినాం. కొంచెం అయితే వాటికి ఓలు పెట్టినాం మేము. ఇప్పుడే తేనె తీసుకొని అయితే కిందికి వచ్చినాం. మొత్తం అంతా ఫ్రెష్గా కడుక్కొని తేనె కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాం, పురుగులకి ఇట్లా లేకుండా. తీసుడు అట్లా తీసినాం అనుకో. ఇప్పుడైతే చుట్టాకులు తెచ్చుకున్నాం తినడానికి. చుట్టాకులే కరిగి తిన్నాక చుట్టాకులు అంటే వీడు తాటాకులు అన్నాడు. తాటాకులు బీటెక్ గాయస్ అంతా వేరే ఉంటారు. వీడోడు మా లడాడోడు. వీటిని చుట్టాకులని ఎందుకంటారు అంటే ఒకప్పుడు చుట్టలు ఇళ్ళనే వేసుకొని తాగేదంట ముసలోళ్ళు. అందుకే వీటిని చుట్టాకులు అనే పేరు వచ్చింది. ఎక్కువ కళ్ళు అవుతారు ఇలా.
నేను తేనె తింటాను. తొందరగా తేనె తిందాం. ఇప్పుడైతే తేనెను కరెక్ట్గా పంచుకుందాం. తేనె అయితే అందరం సమానంగా పంచుకున్నాం గైస్. ఇప్పుడైతే నలుగురం గాయస్ తేనె అయితే అందరం సమానం పంచుకున్నాం. నా అంత తక్కువ ఎవరు తింటలేరు, అందరం సమానం పంచుకున్నాం. గింత గింత ఇచ్చిండు. ఆ గడ్డి ఎంతుంది, ఈ గడ్డి ఎంతుంది. అయ్యో నేను తక్కువ తింటాను అందరికన్నా, దగ్గొస్తుంది మళ్ళీ నాకు. అరే తేనె ఎట్లున్నదిరా? తీయగుంది. తీగుంది. తీయగుంది. తీగుందా? గాయస్ తేనె అయితే తిన్నాం. ఘోరంగా తీయగా ఉన్నది. ఓ డేంజర్ స్వీట్ ఉన్నది. ఘోరంగా అంటే ఘోరంగా స్వీట్ ఉన్నది. ఇంకా అయిపోలే. ఆయన అయితే దాన్ని లబ్బర్, దాన్ని పబ్లిక్ అని చేసిండు దాన్ని. నాకు తెలిసి ఒక కిలో తేనె దొరుకుంటే మనం కిలో తినబోదు, ఇంత తిని ఇంట్లో పట్టుకోదు. నేను తిన్నాను guys. నేను అరకే తిన్నాను. నాకు కొంచెం తినగానే అది ఓవర్ స్వీట్ అనిపించింది, ఇక సరిపోయిందిలే అనిపించింది నాకైతే. నాకు ఇంకొంచెం అయితే గాయస్ దీన్ని చిన్నప్పుడు దీన్ని తేనె తీసి నవ్వులు ఏం చేసి అంటే బిందెకి ఇక్కడ బోలు పడితే ఆడ పెట్టి సేమ్ పబ్లిక్ ఉన్నట్టే ఉంటుంది. అసలు రికార్డ్ అవుతుందంటే గాలి ఇట్లనే వస్తాను గాలి ఇట్లే వస్తాం గాయస్. కొంచెం అర్థం చేసుకొని రికార్డ్ అయినా కాకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయరు కంపల్సరీ. ఇదైతే నచ్చే ఉంటుంది మీకు. నేను ఎట్లా చూపాలి ఈ వీడియో నేర్చుకొని ఉంటారు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్.